Hi friends, welcome to Market News. Very good evening friends. Friends, ఈరోజు స్టాక్ మార్కెట్ బాగా పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, disclaimer friends, all the videos in my channel are only for educational purposes. I don't make any stock recommendations, hence I am not responsible for any of your profit or loss under any circumstances. ఫ్రెండ్స్ ఈరోజు మన స్టాక్ మార్కెట్ చూస్తే నిఫ్టీ 50 వచ్చి 24,328 వద్ద క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, 289 పాయింట్స్ పెరిగింది, ప్లస్ 1.20% పెరిగింది. ఓకే, సెన్సెక్స్ 80,218 వరకు స్టాప్ అయింది ఫ్రెండ్స్. 1,005 పాయింట్స్ పెరిగింది, 1.27% పెరిగింది. ఓకే, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 55,432 వరకు స్టాప్ అయింది ఫ్రెండ్స్. 768 పాయింట్స్ పెరిగి 1.41% పెరిగింది. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి ప్లస్ 1.62% పెరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి 0.78% పెరిగింది. నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే నిఫ్టీ 50 తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 టాప్. నిఫ్టీ నెక్స్ట్ 50 తర్వాత 50 కంపెనీస్ తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 అంటాము. ఓకే, అది ప్లస్ 1.13% పెరిగింది. ఇండియా విక్స్ అయితే ఈరోజు 16.94 దగ్గర ఉంది ఫ్రెండ్స్, -1.28% పెరిగింది, తగ్గింది ఈరోజు. ఓకే, తగ్గడం మంచిది. విక్స్, ఇండియా విక్స్ వోలటిలిటీ ఇండెక్స్ అంటాం, ఇది ఫియర్ ఇండెక్స్ అని కానీ అంటాం. ఓకే, ఇండియా విక్స్ తగ్గితే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, ఇండియా విక్స్ పెరిగితే స్టాక్ మార్కెట్ తగ్గుతుంది. అది ఓకే, జనరల్గా జరిగేది. ఓకే, ఇండియా విక్స్ -1.28% తగ్గింది ఈరోజు, 16.94 వద్ద ఉంది. గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 24,448 వద్ద ట్రేడ్ అవుతా ఉంది నేను వీడియో తీసే టయానికి ఫ్రెండ్స్. డోజన్స్ ఫ్యూచర్స్ వచ్చి -0.11% తగ్గినాయి నేను వీడియో తీసే టయానికి ఫ్రెండ్స్. ఓకే, బ్రెంట్ క్రూడ్ ఫ్రెండ్స్, బ్రెంట్ క్రూడ్ యూఎస్డి ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఎంత అంటే $66.8, $66.80. ఓకే, యూఎస్డి ఐఎన్ఆర్ వచ్చి డాలర్తో పోలిస్తే మన ఇండియన్ రూపీ ఒక డాలర్ వచ్చి 85 రూపాయల 3 పైసలు, 0.03 పైస్. ఓకే, 85 రూపాయలు ఉంది ఫ్రెండ్స్ దగ్గర. ఓకే, ఒక డాలర్. సెక్టార్ పర్ఫార్మెన్స్ వస్తే ఆయిల్ అండ్ గ్యాస్ 3.18% పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, పిఎస్యు బ్యాంక్ వచ్చి 2.44% పెరిగింది. ఓకే, సెక్టార్ హెల్త్ కేర్ సెక్టార్ వచ్చి 2.07% పెరిగింది. ఓకే, ఐటీ వచ్చి 0.22% తగ్గింది, ఐటీ సెక్టార్ తగ్గింది ఫ్రెండ్స్. ఆయిల్, పిఎస్యు బ్యాంక్, హెల్త్ కేర్ పెరిగినాయి. ఓకే, ఇంకా వెరైటీ పెరిగినాయి. ఇవి టాప్ సెక్టార్ పర్ఫార్మెన్స్, టాప్ 3 ఇవి. ఇది లాస్ట్ తగ్గిన లాస్ట్ సెక్టార్ ఐటీ. అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో చూస్తే మనము 1342 స్టాక్స్ పెరిగితే, ఓకే, ఇవి పెరిగితే 1342 స్టాక్స్ పెరిగితే, ఓకే, 1235 స్టాక్స్ తగ్గినాయి. ఓకే, 1342 స్టాక్స్ పెరిగితే 1235 స్టాక్స్ తగ్గినాయి. అంటే ఒక స్టాక్ తగ్గితే 1.1 స్టాక్ పెరిగినాయి, ఒక స్టాక్ తగ్గితే 1.1 స్టాక్ పెరిగినాయి. ఓకే, అంటే కొంచెం పెరిగింది, 0.1% అడ్వాన్స్డ్ వైపు. ఓకే, ఇంకా టాప్ గెయినర్స్ వస్తే రిలయన్స్ ఫ్రెండ్స్. టాప్ గెయినర్ వచ్చి రిలయన్స్. ఇది టాప్లో మంచి రిజల్ట్స్ వచ్చినాయి. నేను చెప్పాను కదా వీడియోలో, 5.26% పెరిగింది ఈరోజు ఒక్కరోజే. ఓకే, రిలయన్స్. ఇంకా సన్ ఫార్మా వచ్చి 3.03% పెరిగింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చి 2.53% పెరిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బిఈఎల్ అంటాం, ఓకే, డిఫెన్స్ కంపెనీ, ఇది 2.50% పెరిగింది. ఇంకా టాప్ లూజర్స్ వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ 5.07% తగ్గినాయి. ఇవి పెరిగినాయి. శ్రీరామ్ ఫైనాన్స్ 5.07% తగ్గింది. హెచ్సిఎల్ టెక్ 1.83% తగ్గింది. అల్ట్రాటెక్ సిమెంట్ 1.01% తగ్గింది. ఎటర్నల్ అంటే జొమాటో, ముందుగా దీని పేరు జొమాటో అంటాం మనము, జొమాటో కదా, ఎటర్నల్గా పేరు మార్చుకునింది ఒక 10 days బ్యాక్. ఓకే, జొమాటో కంపెనీ ఎటర్నల్ కంపెనీ 0.70% తగ్గింది. ఓకే, ఎఫ్ఐడిఐ డేటా ఇంకా రాలేదు ఫ్రెండ్స్.
నేను వీడియోస్ తీసే టైంకి లాస్ట్ 8 డేస్లో ఎఫ్ఐఎస్ బయర్స్గా ఉన్నారు. ఎఫ్ఐఎస్ అంటే ఫారినర్స్ బై చేస్తూనే ఉన్నారు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో. ఓకే, ఇంకా డిఐ లాస్ట్ 25th ఏప్రిల్ ఫ్రైడే డేటా చూస్తే మనము, సాటర్డే సండే హాలిడే కదా మనకు స్టాక్ మార్కెట్కు, ఫ్రైడే డేటా చూస్తే 25th ఏప్రిల్ ఫ్రైడే ఎఫ్ఐఎస్ 2,952 కోట్లకు కొన్నారు, బై చేసిండ్రు ఎఫ్ఐఎస్. ఓకే, బై చేసిండ్రు. ఓకే, డిఐఎస్ కానీ 3,539 కోట్లకు బై చేసిండ్రు. ఓకే, ఇద్దరు బై చేసిండ్రు ఫ్రైడే. మోస్ట్లీ బయర్స్ 8 డేస్ నుంచి లైన్గా మనకు సైమల్టేనియస్గా కొంటానే ఉన్నారు ఎఫ్ఐఎస్ కానీ. మన డిఐఎస్ అప్పుడప్పుడు అమ్ముతా ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది ఇంకా అల్ట్రాటెక్ సిమెంట్ న్యూస్ చూస్తే ఫ్రెండ్స్, మనకు అల్ట్రాటెక్ టెక్ సిమెంట్ రిజల్ట్స్ బాగానే వచ్చినాయి. నిన్న వీడియోలో చెప్పాను, నిన్ననో మొన్ననో నేను. వాళ్ళు డివిడెండ్ అనౌన్స్ చేసిండ్రు ఫ్రెండ్స్. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ డివిడెండ్ అనౌన్స్ చేసింది. ఓకే, ఇండియాస్ లార్జెస్ట్ సిమెంట్ కంపెనీ ఇది. ఓకే, లార్జెస్ట్ సిమెంట్ కంపెనీ అప్రూవ్డ్ డివిడెండ్ పేఅవుట్ ఆఫ్ 77.5 రూపీస్ పర్ షేర్. ఒక షేర్కు 77 రూపాయల 50 పైసలు డివిడెండ్ అనౌన్స్ చేసింది అల్ట్రాటెక్ సిమెంట్. ఓకే, కేపీఐటీ టెక్నాలజీస్ రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, బాగా వచ్చినాయి. ఓకే, Q4 FY25 రిజల్ట్స్, ప్రాఫిట్ జంప్స్ 47% ప్రాఫిట్ పెరిగింది ఫ్రెండ్స్. కేపీఐటీ టెక్నాలజీస్ ఇది ప్రాఫిట్ జంప్ అయింది, పెరిగింది 47%. అనౌన్సెస్ 6 రూపీస్ డివిడెండ్ పర్ షేర్. ఓకే, 6 రూపాయలు డివిడెండ్ అనౌన్స్ చేసిండ్రు కేపీఐటీ వాళ్ళు. అల్ట్రాటెక్ వాళ్ళు 77.50 పైసలు. ఇది కేపీఐటీ వాళ్ళు 6 రూపీస్ పర్ షేర్ డివిడెండ్. ఓకే, నెట్ ప్రాఫిట్ వచ్చి 244 కోట్లు ఫ్రెండ్స్. ఇది రిఫ్లెక్టింగ్ రాబస్ట్ 47.5% ఇంక్రీజ్ ఇయర్ ఆన్ ఇయర్లో పెరిగింది ఫ్రెండ్స్ ఇది. ఓకే, 47.5%, 244 కోట్లు పెరిగింది. ఓకే, నెట్ ప్రాఫిట్ రెవెన్యూ వచ్చి ఫ్రెండ్స్, ఇది నెట్ ప్రాఫిట్, ఇది రెవెన్యూ చూస్తే మనము 1528 కోట్లు, 1528 కోట్లు, మేకింగ్ ఏ గ్రోత్ ఆఫ్ నియర్లీ 16% ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్లో 1317 కోట్లు వచ్చింది. ఓకే, లాస్ట్ ఇయర్లో 1317 కోట్లు రెవెన్యూ వస్తే ఇప్పుడు 16% పెరిగి 1528 కోట్లకు రెవెన్యూ వచ్చింది కేపీఐటీ టెక్నాలజీస్. ఇంకా ఈపీఎస్ చూస్తే మనము అర్నింగ్ పర్ షేర్ అంటాం, ఒక షేర్కు ఎంత ప్రాఫిట్ వచ్చింది అని. ఓకే, అర్నింగ్ పర్ షేర్, ఒక షేర్కు ఎంత ప్రాఫిట్ వస్తూ ఉంది కంపెనీలో అంటే అర్నింగ్ పర్ షేర్ 9.01, 9 రూపాయల పైన వస్తూ ఉంది ప్రాఫిట్. ఓకే, కంపేర్ లాస్ట్ ఇయర్లో 6.06 వచ్చింది పర్ షేర్, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్లో చూస్తే మీరు. ఓకే, లాస్ట్ ఇయర్లో 6.06 రూపీస్ ఈపీఎస్ వస్తే ఈ సంవత్సరము 9.01 రూపీస్ వచ్చింది. ఓకే, అర్నింగ్ పర్ షేర్ పెరిగింది, కంపెనీకి బెనిఫిట్ అది. ద కంపెనీస్ పర్ఫార్మెన్స్ సారీ ఫ్రెండ్స్, పవర్ పోయి వచ్చింది, ముందుకు పాస్ చేశాను వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కేపీఐటీ టెక్నాలజీస్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే, కంపెనీస్ పర్ఫార్మెన్స్ హ్యాస్ ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్స్, దాటి వచ్చింది, మంచి రిజల్ట్ వచ్చింది. ది సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ అంతా బాగా వచ్చింది. ఓకే, ఇంకా హెచ్ఏఎల్ ఉంది కదా ఫ్రెండ్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నువామా వాళ్ళు హెచ్ఏఎల్ను రికమెండ్ చేస్తూ ఉన్నారు, నువామా వాళ్ళు. ఓకే, నువామా రికమెండింగ్ ఏ బై విత్ ఏ 12-month ప్రైస్ టార్గెట్ ఆఫ్ 12 month 12 నెలల్లో 1 yearలో ఈ టార్గెట్ వచ్చి ప్రైస్ టార్గెట్ 4,997 రూపాయలకు చేరుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఇండికేటింగ్ ఏ పొటెన్షియల్ అప్సైడ్ ఆఫ్ 14% పెరిగి 4,997 రూపాయలకు స్టాక్ ప్రైస్ పెరగవచ్చని, 14% పెరిగి. ఓకే, అని చెప్తున్నారు. అండ్ సర్జెస్ 5.47% పెరిగింది. ఓకే,
ఇంకా చూస్తే ఫ్రెండ్స్, ఇంకా టీవీఎస్ మోటార్ రిజల్ట్స్ చూద్దాము. టీవీఎస్ మోటార్ కంపెనీ రిజల్ట్స్ చూద్దాము. ఓకే, ఇదేం ఇవి కానీ బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ రిజల్ట్స్. టీవీఎస్ మోటార్ రిజల్ట్స్ నెట్ ప్రాఫిట్ వచ్చి టీవీఎస్ మోటార్స్ది ఓకే సర్జ్ పెరిగింది 75.7% ఇయర్ ఆన్ ఇయర్లో. ఓకే, నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో 75.7% పెరిగి 852 కోట్లకు పెరిగింది. కంపేర్ లాస్ట్ ఇయర్లో 485 కోట్లు. ఓకే, క్వార్టర్ FY24లో. ఓకే, ఈ ఇయర్లో 852 కోట్లకు పెరిగింది, 75.7% పెరిగింది. ఓకే, రెవెన్యూ వచ్చి రెవెన్యూ ఫర్ ద క్వార్టర్ ఇంక్రీజ్డ్ 17% రెవెన్యూ పెరిగింది ఫ్రెండ్స్. ఓకే ఓకే 9,550 కోట్లు అప్ ఫ్రమ్ కు పెరిగింది. 8,169 కోట్లు లాస్ట్ ఇయర్లో రెవెన్యూ. 8,169 కోట్లు వస్తే ఈ ఇయర్లో 17% పెరిగి 9,550 కోట్లకు వచ్చింది. ఓకే, ఎబిటా ఉంది కదా, ఎబిటా ఇది కంపెనీ పర్ఫార్మెన్స్ను సూచిస్తుంది. ఓకే, కంపెనీ పర్ఫార్మెన్స్ను సూచిస్తుంది ఎబిటా. ఓకే, ఇది కానీ ఆల్సో సాయ్ రాబస్ట్ గ్రోత్ ఆఫ్ 43.8% పెరిగింది. ఇది కానీ రైజింగ్ టు 1,332 కోట్లకు పెరిగింది. అదే లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్కి వస్తే 926 కోట్లు ఉన్నింది లాస్ట్ ఇయర్. ఓకే, లాస్ట్ ఇయర్ 926 కోట్లు ఉంటే 1,332 కోట్లకు పెరిగింది ఎబిటా కానీ. ఓకే, వైల్ మార్జిన్స్ కానీ ఎక్స్పెక్టెడ్ టు 14% పెరిగినాయి. ఎక్స్పాండెడ్ టు 14% మార్జిన్స్ కానీ, టీవీఎస్ మోటార్ మార్జిన్స్ కానీ 14% పెరిగినాయి. లాస్ట్ ఇయర్ చూస్తే 13.3% ఉంది, 13.3% ఇయర్ ఆన్ ఇయర్లో. ఓకే, ఇంకా ఈటీ మార్కెట్స్.com వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇది డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్, డిఫెన్స్ సెక్టార్వి డాటా ప్యాటర్న్స్. ఇది డిఫెన్స్ సెక్టార్ 63% పెరుగుతుందని చెప్తున్నారు. డిసిఎక్స్ సిస్టమ్స్ 32% పెరుగుతుంది అంటా ఉన్నారు. హెచ్ఏఎల్ 31% పెరుగుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్ 31%, ఆస్ట్రా మైక్రోవేవ్ 23%, కొచ్చిన్ షిప్ యార్డ్ 20%, మజ్గాన్ డాక్ 16%, పారాస్ డిఫెన్స్ వచ్చి 14% పెరుగుతుందని ఈటీ మార్కెట్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈటీ మార్కెట్స్ వల్లే ఇంకా చెప్తున్నారు అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ కంపెనీ 54% పెరుగుతుంది అంటా ఉన్నారు కరెంట్ ప్రైస్ నుంచి. ఇది లిక్కర్ కంపెనీ ఫ్రెండ్స్, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్. వెల్స్పన్ లివింగ్ కానీ 53% పెరగవచ్చు అంటున్నారు. 53% వెల్స్పన్ లివింగ్ టెక్స్టైల్ కంపెనీ, బట్టలది. హుడ్కో ఉంది కదా ఫ్రెండ్స్, హడ్కో ఇది ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్. ఇది కంపెనీ ఫైనాన్స్ ఇస్తుంది ఇది హౌసెస్కు. ఓకే, హుడ్కో కంపెనీ కానీ 40% పెరగవచ్చు అంటా ఉన్నారు. ఇంకా జేకే టైర్స్ వచ్చి ఈ టైర్ల కంపెనీ 31% అంటున్నారు. బ్యారక్ ఇంజనీరింగ్ ఆటో యాన్సిలరీ కంపెనీ అది 26% పెరుగుతుంది అంటా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు షేర్ చేస్తే చాలామందికి తెలుస్తుంది, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. మీకు నోటిఫికేషన్స్ రావాలంటే మీరు ఆల్ నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీట్ యూ టుమారో, సీ యూ టుమారో. థ్యాంక్ యూ.